ఇవాళ శివలింగాన్ని తయారు చేసుకొని స్వామివారికి పూజ చేసుకొని ఒక చిన్న మంత్రం చదువుకున్నానండి. ఇవాళ సోమవారం కదండీ! శివయ్య స్వామివారికి పూజ అది చేసుకొని, ఇంకా శివలింగాన్నది తయారు చేసుకొని నేను స్వామివారికి పూజలో చిన్న మంత్రం చదువుకున్నాననమాట. ఇంకా స్వామివారి పూజ ఎలా చేసుకున్నాను, శివలింగాన్ని ఎలా తయారు చేసుకున్నాననేది, ఇంకా నేను ఆ మంత్రం ఎలా చదువుకున్నాననేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇంకా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా స్వామివారికి ముందుగా ఇలాగా చిన్న శివలింగాన్ని తయారు చేసుకున్నానండి. పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, ఇంకా రోజ్ వాటర్, ప్లెయిన్ వాటర్తో స్వామివారి శివలింగాన్ని ఇలా తయారు చేసుకొని స్వామివారికి వాటర్తో అభిషేకం చేసుకున్నాక ఇంకా స్వామివారికి పూలతో అలంకరణ అది చేసుకున్నానండి. ఇంకా అలంకరణ అంతా అయిపోయాక స్వామివారికి గంధం బొట్టులో పెట్టుకొని చిన్న దీపం అది మామూలుగా దీపం అది వెలిగించుకున్నానండి. ఇంకా దీపం అది వెలిగించుకొని పూజ అది స్టార్ట్ చేసుకున్నాను అనమాట. స్వామివారికి ముందుగా విఘ్నేశ్వర స్వామివారికి పూజ అది చేసుకొని ఇంకా శివలింగానికి ఇలాగా పూజ అది స్టార్ట్ చేసుకున్నానండి. ఇవాళ సోమవారం కదా, స్వామివారి పూజ ఇలాగా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. పూలతో ఇలాగా అలంకరణ అంతా అయిపోయాక స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అని సమర్పించుకొని ఇంకా స్వామివారికి అష్టోత్తరనామాలు అవి చదువుకున్నాను. ఇంకా స్వామివారి నామాన్ని కూడా ఇలా చదువుకున్నానండి. ఓం హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమ, ఓం హరహర మహాదేవాయ శంభో శంకర ఓం నమ శివాయ నమ అనే ఈ నామాన్ని స్వామివారి దగ్గర 108 సార్లు చదువుకొని ఇంకా అష్టోత్తరనామాలు చదువుకున్నాను అనమాట. ఇంకా స్వామివారికి ఒక చిన్న మంత్రం చదువుకున్నా అని చెప్పాను కదండి. ఇంకా ఇలా చదువుకున్నాను. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈ నామాన్ని స్వామివారి దగ్గర చదువుకున్నానండి. ఇలాగా ఈ నామాన్ని మనం స్వామివారి దగ్గర 21 రోజులు చదువుకొని శివయ్య స్వామివారి దగ్గర 21 రోజులు ఇలా చదువుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో ఏదైనా బాగోపోయినా అన్నీ బాగుంటుందన్నమాట. ఈ చిన్న మంత్రాన్ని చదువుకొని శివయ్య స్వామివారికి 21 రోజులు ఇలాగ మంత్రం చదువుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా స్వామివారికి నేను ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇలాగా. ఇంకా స్వామివారికి చివరిలో హారతి అది చూపించుకొని పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా నా వీడియోస్ ఎవరు చూస్తున్నారు అనేది ఇంకా వాళ్ళకు కూడా ఇలాగ హారతి అది చూపిస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియోస్ నచ్చినాయో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం, ఇలాంటి పూజా వీడియోస్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమః, ఓం నమ శివాయ నమః అనే నామాన్ని పూజ అయ్యేంత వరకు కంప్లీట్ చేసుకుంటూ స్వామివారి నామం ఇలా చదువుకుంటూ పూజ అది కంప్లీట్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ అండి.